4 రోజులు అత్తగారింట్లో ఉంటే ఫస్ట్ రోజు బిర్యానీ వచ్చింది. ఒక్కరోజు అని అంటే మాత్రం మనకి అన్ని 3 పూట్ల 3 రకాల ఐటాలు వస్తాయి. 2 రోజులు అంటే 2వ రోజు వచ్చింది వెళ్ళే రోజు. 4 రోజులు అనుకో నార్మల్ ఫుడ్ వచ్చింది. వారం రోజులు అనుకో వాళ్ళ ఇంట్లో ఉన్నది వచ్చింది. స్తోత్రం. పచ్చడి అయితే పచ్చడి, పప్పు అయితే పప్పు. అల్లుడు వచ్చాడని చికెన్ పెట్టరాని మాకే లేదు, నీగాడ పెట్టేది వారాలు కూర్చో వంద తినిపోవాలి. అలాంటిది 40 ఏళ్ళు అక్కడ ఉండి వాళ్ళతో మనుగడ సాగించడం అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడో. ఏమీ పట్టల. 40 ఏళ్ల జీవితం రాయబడలేదండి మోషేది. అంతకుముందు 40 ఏళ్ళు రాయబడ్డది. ఐగుప్తు సకల విద్యలందు ప్రావీణ్యుడు, మాటలందు నేర్పరి, ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఆయన ఏమేం చేశాడో రాయబడ్డది. కానీ 40 ఏళ్ళు ఒకే ఒక్కటి రాయబడ్డది. ఆయన మందను అరణ్యమునకు తోలుకొని పోయి ఆ మేపుటలోనే గడిపేది 40 సంవత్సరాలు. ఎంత నిరాశ, ఎంత నిస్పృహ అంటే వాటన్నిటినీ జయించింది మోషే విశ్వాసం. అందుకే మోషే విశ్వాస వీరుడు. నువ్వు అన్నీ కోల్పోయి ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం కోల్పోవద్దు, కోల్పోకూడదు, కోల్పోరాదు. అది విశ్వాసం. అది మోషేలో పుష్కలంగా ఉంది. 80 ఏళ్ల ప్రాయం వచ్చేసింది. ఇక మోషే విశ్వాసం కార్యం దాల్చడం మొదలుపెట్టింది, కార్యరూపం దాల్చడం మొదలుపెట్టింది. డైరెక్ట్గా దేవుడే దిగొచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈజిప్ట్లో ఉన్న దాసుల దగ్గరికి రాలా, ఐగుప్తులో ఉన్న వ్యక్తుల దగ్గరికి రాలా, ప్రపంచంలో మరే దగ్గరికి ఏ దిక్కుకి పోలా. 40 ఏళ్ల క్రితం ఏ వ్యక్తి అయితే ఆ ప్రజల విమోచన కోసం సింహాసనాన్ని వదిలిపెట్టుకోవడానికి, సమస్తాన్ని కోల్పోవడానికి, దాసుడిగా బతకడానికి ఇష్టపడ్డాడో, ఈ 40 ఏళ్లుగా అదే దాసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, అదే బానిసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే దిగి వచ్చాడు. మోషే విశ్వాసము దేవుడు మోషేని వెతుక్కుంటా వచ్చాడట చేసింది. లేకపోతే మోషే కాడికి మొనగాళ్ళు లేరా అయింది దేవుడు ఆడుకోవాలనుకుంటే. అంటే పరీక్షించాడు, అబ్జర్వ్ చేశాడు. ఎంతవరకు విరగొట్టి నలగొట్టి దీనుడిగా చేసి 40 ఏళ్ల సుదీర్ఘ విశ్వాసం నిరీక్షణ తర్వాత ఎంత పని చేశాడంటే, మీరు చెప్పండి, మోషే లైఫ్లో 40 ఏళ్ళు వేస్ట్ అయిందా, నెరవేరిందా? 40 ఏళ్ళు ఏం చేసావు మోషే? గొర్రెలు దోలకపోయి అంటే మోషే ఇచ్చే సమాధానం ఏంటంటే, 40 ఏళ్ళు ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకుంటూ గడిపాను. ఏమి అక్కడ నుంచి దేవుడు, మోషే ఆ ట్రైనింగ్ అయిపోయింది నాన్న, ఇక నా ట్రైనింగ్ కావాలి నీకు. ఏ ట్రైనింగు? నేనిచ్చే తరబీదు కావాలి నీకు. ఆ ట్రైనింగ్ పనిచేయదు నాన్న, ఈ ట్రైనింగ్ కావాలి నీకు. ఈ ట్రైనింగ్ అరణ్యపు అనుభవంలో దొరికింది నాన్న, శ్రమల కొలిమిలో దొరికింది నాన్న, అవమానాల పర్వంలో దొరికింది నాన్న, హేళన మధ్య దొరికింది నాన్న, తృణీకారాల మధ్య దొరికింది నాన్న, తిరస్కారాల మధ్య దొరికింది, ఇబ్బంది కొలిమిలో దొరికింది నాన్న నేను ఇచ్చే ట్రైనింగ్. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. నేను ఆపాను కాబట్టి కొట్టవాకు. దేవునికి స్తోత్రం. ఎందులో దొరికింది నాన్న నేను ఇచ్చే ట్రైనింగు? ఇబ్బంది కొలిమిలో దొరికింది. ఎన్నేళ్ళు? అక్కడ 40 ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసావు కదా నాన్న, నా దగ్గర కూడా 40 ఏళ్ళు పొందాల్సిందే. రోజు తక్కువ లేకుండా 40 ఏళ్ళ సుదీర్ఘ కాలము మోషేకి అరణ్యపు అనుభవం, దేవుని రెక్కల నీడలో తరబీదు. ఆ 40 ఏళ్ల విద్యలన్నీ బుస్సైపోయింది. ఆ 40 ఏళ్ల మాట నేర్పరితనం బుస్సైపోయి చివరికి దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడో తెలుసా? దేవా నా దగ్గర ఏమి లేదన్నాడు. అదే ఈ మొక్క కోసం నాన్న, ఈ మొక్క కోసం నీ దగ్గర ఏమి లేదు, కానీ నా యందలి విశ్వాసం అయితే నీ దగ్గర ఉంది. విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు, విశ్వాసం లేనోడు నాకు ఇష్టడు కాలేడు, విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు. మరి నేను నీ దగ్గరకు వచ్చానంటే మరి విశ్వాసం ఉందన్నా నీ దగ్గర? అది కూడా సుదీర్ఘ విశ్వాసం, అచంచల విశ్వాసం, 40 years. నాకైతే అంత ఓపిక లేదండి, నేను చెబుతున్నాక, అందుకే నేను మోషేని కాలేదు. దేవునికి స్తోత్రం. నేనైతే అంత సుదీర్ఘకాలం నిరీక్షించలేనండి. మీరు ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది. ఏందన్నా మారేది? ఏం మారదన్నా. సంవత్సరాలు మారిపోతున్నాయి అన్నా. 2024 అయిపోయింది, 2025 వస్తుందన్నా. సంవత్సరాలే మారిపోయినాయి, కానీ నా బతుకు మారదన్నా. మారదు నా దరిద్ర బతుకు మారదు.
మారవు, నా పరిస్థితులు మారవు, ఇంతే. సంవత్సరాలు మారిపోతుంటాయి, కాలాలు మారిపోతుంటాయి, కానీ నా బతుకు మారదని ఎందుకన్నా వేస్ట్ అన్నాడు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మోసే ఆ మాట అలా మారుతున్న కాలాలు నాకు తెలుసు, నా దేవుడికి కూడా తెలుసు. కాలాలు మారిపోయినా, సంవత్సరాలు మారిపోయినా, సంవత్సరాల పని నా దేవుడు తలుచుకుంటే ఒకే ఒక్క సంవత్సరంలో చేయగలడు. ఏమంటావు? దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు తోడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది? ఊరక. ఎన్ని సంవత్సరాలు చేద వేసి తోడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సూర్యుడికి అడ్డం కడితే వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా నీడొచ్చిద్ది? ఎన్ని సంవత్సరాలు బావులు తవ్వితే అవి నదులై వాళ్ళ దాహాతి తీరిద్ది? సంవత్సరాల పని ఆయన మాట పలికితే జరిగిద్ది. ఇది తెలుసు మోషేకి. ఇంతకాలం అయిపోయింది, అంతకాలం అయిపోయింది, ఇంకేముందిలే, ఇంకా అయిపోయిందిలే, ఇంకేముంది, జీవితం పోయిందిగా, అయిపోయిందిగా, అట్టపోయిందిగా, ఎట్టపోయిందిగా, నీ మొహం పోయిందిగా అంటాడు దేవుడు. నేను కాదు, నన్ను అనుకునేరు. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఏం పోయింది? వెర్రి మొహమా? అంతా నా చేతుల్లో ఉంది. నీ చేయి దాటిపోయినా నా చేయి దాటిపోదు ఏ పరిస్థితి కూడా అంటాడు దేవుడు. 80 ఏళ్ల ప్రాయంలో వచ్చి పిలుస్తున్నాడు మోషేని. దా, నీ సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ ఫలిస్తుంది, రా. ఇక పోయి ఈ 40 ఏళ్ళు వేస్ట్ అనుకున్నావు కదా, వేస్ట్ కాదు, ఇది నా ట్రైనింగ్. ఈ 40 ఏళ్ళు నిన్ను ఖాళీ చేసి విర్రగొట్టి నల్లగొట్టి ఇక అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాను. ఇప్పుడు రా, నేను నిన్ను ఐగుప్తుకు తీసుకెళ్తారమ్మన్నాడు. ఇందాక పాడబాడారనుకుంటా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రొట్టెలు చాలా ఉన్నాయి, మీరు కూడా ఇరవండి. ఎంతమంది కొత్తగా చూద్దాం. యేసయ్య విరిచాడు దాదాపు 10-12 వేల మందికి. 5 రొట్టెలే మళ్ళా యేసయ్య చేతిలో విరవబడ్డాయి. యేసయ్య చేతిలో విరవబడ్డ 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు ఆహారం అయిపోయినాయి. 1000 మందికి దీవెన అయిపోయినాయి. ఒక్కొక్క రొట్టె వేయేసుకున్నా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఏమండి? ఓల్డ్ సాంగ్, న్యూ సాంగ్. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని. ఎన్నిక లేని వాడు బలమైన జనము అగును అని. వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. ఆరాధనా, 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 ఆరాధనా. జ్యోతిర్మయుడా, ప్రేమ స్వరూపుడా, సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా, మహాగణుడా, సత్యవంతుడా నా యేసయ్యా, నీకే నారాధనా, నీకే నారాధనా. ఆమేన్. నీకే నారాధనా, నీకే నారాధనా.
అది నువ్వు కూడా 1000 మందికి ఆశీర్వాదం కావాలని ఉందా నీకు ఆశ? ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి. నాకు 1000 మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. రైట్. అట్లయితే ఏసై చేతిలో విరవబడాలి. విరవబడాలి. అందరి దగ్గర రొట్టెలు ఉన్నాయి, అన్నీ కాలా. నీ దగ్గర కూడా రొట్టెలు తెచ్చుకొని ఉండొచ్చు నువ్వు, అవి కూడా కావు. విరిచి చూడు ఎంతమందికి వస్తాయి. కానీ ఏసయ్య చేతిలో విరవబడితే అది తప్పకుండా అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. నిన్ను నా ఏసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావాడు, అబద్ధం అడుగుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమండి, ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడగరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడిదా, దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి ఇన్ని నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా, ఎవరి గురించి అడిగినా అడగకపోయినా, నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుగుకుంటావు ఖచ్చితంగా. చివరిలోనైనా సరే ప్రభావ నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం, నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుకోకుండా మాత్రం ఉండం. మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి యేసయ్య ఏం చేయాలా? చేతుల్లో తీసుకోవాలి, విరవాలి. మోషే అలా ఆశీర్వాదం పొందగోరాడు. జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు. దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు. రకరకాల అనుభవాల్లో నలిపాడు. అందులో 40 ఏళ్ళు అత్తగారింటి కాడ బతుకంటే ఇక అది ఊహించలేం. బామర్దులు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు. పొరపాటున ఏయ్ అన్నా అనుకో, ఏంది ఏం లేదే, అంతేనా? అంతే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా, ఉంటే ఉండి పోతే పో. ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో, బామర్దో లేకపోతే మామయ్య అవుతాడు, ఏందమ్మా ఏందంట అనుకుంటా. ఏందంట సంపాదించడం చేత కాదు, కానీ మాటలు మాత్రం మామూలు మాట, పెద్ద పెద్ద మాకు కూడా ఉన్నాయి గొంతులు. ముయ్యమని కాస్త ముయ్యమను, తనులు తింటాడు. లేకపోతే మామ బిర్యానీ అందరూ ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు. ఏమైనా తేడా వస్తే అందరూ కలిసి కొడతారు. అందుకని ఎవరు లెక్క చేయరు. పాయింటా? అట్టేం లేరు. మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే, చూసుకుంటే నేనేం కాదన్ను. కొంతమంది ఉండవచ్చు మంచివాళ్ళు పాపం. నేను 70% మాత్రం విలువలు ఉండవు. నీకు ఎవరన్నా మంచి మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు, కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే. కానీ 70% మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం. ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు. 40 ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు, ఏదైనా అంత సొమ్ము ఇవ్వద్దు. ఆలోచించండి మీరు, ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి? పాపం లేదు, భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరాడు అంతే. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తృణీకారాలు, ఎన్ని తిరస్కారాలు. ఆఖరికి నేను చెబుతున్నా, గోడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంక లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏమన్నా ఉన్నారేమో చెప్పండి. అక్కడ అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? మోషే అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా? చిన్నది పెద్దది ప్రతిదీ భార్యకి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగ్. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. ఎందుకు అన్ని ప్రతిదీ చెప్పుకుంటానికి నేనే ఆడదాన్ని, ప్రతిదీ చెప్పుకోవడానికి నేను మగోడిని అని బిల్డప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ లైన్లోనే ఉన్నారా? ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అది చెప్పడం. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తనకు అవమానం కలిగిన, ఇబ్బంది కలిగిన, తిరస్కారం కలిగిన, తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అంటే ఏకాకి జీవితం. 40 ఏళ్ళు మిద్యాన్లో మామ ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో చేయదా?
చిన్నతనంగా మాట్లాడిద్దా, మాట్లాడదా? మీ అల్లుడు ఉన్నాడుగా ఇతరు, పంపించు, దొడ్లు కూడా గడుగుతాడు, ఏముంది? 20 ఏళ్ళకి ఏడే బతుకుతున్నాడుగా అనరా? ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు, సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు, మాటల తోటాలు పేల్చేవాళ్ళు ఉంటారు. మందం తోలుకొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారో, నీ బతుకంత ఇంతేనా, మీ మామను బాగు చేసుకుంటే బతకటమేనా నువ్వు, నీకంటే ఏం లేదా? నాయన ఏ మనిషిరా బాబు నువ్వు. ఎన్ని తేలిక మాటలు మాట్లాడుంటారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఎవరితోనో తెలుసా? భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను ఐగుప్తు ఎదుట, అలాగే ఇశ్రాయేలు ఎదుట దేవుని శక్తితో చేయబోయేటువంటి యోధుడిని వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది వాడికి తెలియదు. వాళ్ళు హేళన చేస్తున్నవాడు సేవకుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు, దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు. ఒక్కసారి మోషే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. సమాజం ఎగతాళి చేసిద్ది, చిన్నచూపు చూసిద్ది, ఫ్యామిలీ చిన్నచూపు చూసిద్ది, చెప్పుకోవడానికి ఎవడూ లేడు. ఇంకా చెప్పాలంటే ఇంట అత్తగారింటి కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు. ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి. ఆమె పెడా మినిస్ట్రీయే. సిప్పోరా సౌమ్యురాలు కాదు, పెడా మినిస్ట్రీ. అమ్మాయి, మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చింది అంటే, సున్నతి లేదు, పాడు లేదు, ఊరికి పిచ్చాచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు, అంది కాబట్టి జైలే. చివరికి దేవుడు సత్రంలో చంపదూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పింది, ఇదిగో నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటి వైతివి అన్నప్పుడు మోషే మీద నుంచి అతిగులాగిపోయింది. అంటే మోషే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది, కానీ మోషే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు, పాడలేదు, ఊరుకా ఏంది అంటే లోబడే టైపు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎంత అవమాన పర్వం. ఓ రకంగా చెప్పాలంటే హృదయం గాయం. చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు, ఎగతాళులు, హేళనలో, కానీ అన్నీ భరించాడు. అనుకోని ఒక్కోసారి సిప్పోరాకు కూడా వినపడి ఉండొచ్చు, సిప్పోరా చెప్పుండొచ్చు, నలుగురు నిన్ను 4 రకాలుగా అనుకుంటున్నారండి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను. మోషే ఏం చేసి ఉంటాడు? చిరునవ్వు నవ్వి ఉంటాడు. సిప్పోరా, నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు నా బాధ, పర్లేదులే, పర్లేదు, అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు, నేనేందో అనుకొని నవ్వుకొని హేళన వాళ్ళు అనుకునేది వాస్తవమే. ఎవరుండరు నాలాగా, ఎవరుండరు నాలాగా, ఎవరుంటారు సిపరా, ఎవరుంటారు నాలాగా? నేనున్నాను, నాలాగా ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళన చేసింది, చేయని పర్వాలేదు. ఇదంతా చూసేవాడు చూడాలి, వినేవాడు వినాలి, దిగి రావాలి నా కాడికి. రావాలి, చేయాలి కార్యం. నాకైతే విశ్వాసం ఉంది, చూస్తున్నా నా దేవుని కార్యాలు, ఎదురు చూస్తున్నా. అయిపోయింది, కాలమెల్లా గడిచిపోయింది, కానీ దేవుడి కార్యం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి మహిమ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు. ఎందుకంటే యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు, యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు కనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. పాడుకుందాం పాట. విరిగిన మనసు, చివరి లైన్ మాత్రం గట్టిగా పాడండి. ఆహారమౌదును. తమ్ముడు, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావా? చెల్లి, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావరా? ఎవరి కోసం బతుకుతావు చెల్లి? అనేకుల కోసం అంటే చేయొచ్చు, అనేకుల కోసం. హల్లెలూయా. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్రో మామయ్య. ఏ మాయ? ఇత్రో మాయ వచ్చాడు. ఇత్రో మాయ వస్తే మాయ కలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరలా.
ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు. తీర్పులు ఎవరు రైళ్ళు అందరికీ తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్. మా అల్లుడా? మా మోసేనా? కాదులే, ఇంకెవరో ఉండుంటారులే, వాళ్ళే వాడివే. అదిగో అదిగో పోయి చూడిపో, జనాల్లో ఉన్నాడు చూడిపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు. వాదాలు జరుగుతున్నాయి, తీర్పు తీరుస్తున్నాడు. అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు, కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి. ఎవరు నోట పెట్టినా మోసే 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 గారు అట్టన్నారు, మోసే గారు ఎట్టన్నారు, మోసే గారు ఎట్ట తీర్పు తీర్చారు, మోసే గారు అట్ట తీర్పు తీర్చారు, మోసే 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 మోసే. మావయ్యకేం దర్శనం అందలా. వాడిదేముందిలే, వాడే పడి ఉంటాడులే, మా వాడిదేముంది అన్న అల్లుడు. అల్లుడిని కలవడానికి మామకు సమయం దొరకల. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోసే తీర్పు తీర్చుతుండుట చూశాడు. ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద, అంతే వచ్చింది. మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు, కానీ అదో గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి? లెక్క చేస్తారా? జనం అల్లుడు కోసం పడిచేస్తుంటే ఆ అల్లుడి విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది. అగ్రరాజ్యమే గడగడ గడగడ గడగడలాడింది. అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి, ఇతర మాయకి తెలియవు, మొత్తం తెలిసి ఇతర మాయకి తెలుసుకున్నాడు. తెలుసుకొని వరే ఇంత మునగాడిన నా ఇంట పెట్టుకుంది నేను, అరే ఏదో ఎదవనుకున్నాను. అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్ గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్ గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్నవాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్న వాళ్ళందరినీ ఎదవని చేస్తాడు. కొంచెం వెయిట్. ఎంతమంది విశ్వసిస్తున్నారు అన్న? నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నా దేవుడిని. ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడని మనసారా నమ్ముతున్నా. నేను నిండు మనసుతో నమ్ముతున్నాను అన్న. డౌట్ లేదు నాకు డౌట్ లేదు. లైవ్లో ఉన్నోళ్ళు ఎవరైనా జూమ్లో కనపడితే వాళ్ళు మీరు కూడా చెప్పండి, నా దేవుడు సిగ్గుపరచని దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ నమ్మాలి. నన్ను కాదు, నిన్ను కాదు, నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి. మారిపోయింది ఒక దెబ్బకి మోసే పొజిషన్. ఇప్పుడు ఒకప్పుడు రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు. ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు, ఈరోజైతే ఇశ్రాయేలు సమాజం దేవుని జనమైతే, భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే ఆ జనమునకు రాజు, ఆ జనమునకు నాయకుడు. మావయ్యకి ప్రేమ వచ్చింది. మావయ్య కాస్త ప్రేమ అయిపోయాడు. స్తోత్రం. అయిపోయే అల్లుడు ఏమయ్యా నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది. ఏముంది మాయా, దేవుని కృప. దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు. ఒకప్పుడు వాళ్ళే అన్నారు, ఎవడు మమ్మల్ని మా మీద నేను తీర్పరిగా నియమించింది అన్నారు. ఆ ఎవడో ముందుకొచ్చి, వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు మావయ్య. మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు మావయ్య. ఎగతాళి చేసినా, వెటకారం చేసినా, హేళన చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మావయ్య. మొత్తం రాసి పెట్టుకుంటాడు. పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించను అన్న ఈ మోషేని వాళ్ళ మీద తీర్పరిగా నియమించు. మీరు పొద్దుననంగా వచ్చారా మావయ్య? పొద్దుననంగా ఏంది అల్లుడు? అసలు ఏంది అల్లుడు? ఏంది వాట్ ఈస్ దిస్? చెప్పండి. వంకాయ పులుసు దేవుడి కార్యం. అయ్యా పెద్దోడిని, తండ్రి లాంటోడిని ఒక సలహా చెబుతా. ఇట్టయితే ఒక్కడు దెబ్బతింటావు అల్లుడు.
అమ్మో ఎంత మానసిక ఒత్తిడి, తిండి తిప్పలు లేకుండా ఎట్లయితే ఇట్లా కాదు. కానీ నీకు ఒక ఆలోచన చెబుతానయ్యా పెద్దోడిని. 50 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని ఏర్పరచుకో. వాళ్ళందరి మీద నువ్వు ఉండు. చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు. ఇక తప్పదు, ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు ఎంటరావు. నీకు అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు. ఏడిచావులేదవా, ఇంటి దగ్గరికి వచ్చి నీ దగ్గర బతికితే 40 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సలహాలు ఇస్తున్నా, బోడి సలహాలు దద్దమ్మపా అల్లా. తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు. తీసుకున్నాడు కూడా, తీసుకున్నాడు సలహా. తీసుకొని 50 మంది మీద ఒకడిని, 150 మంది మీద ఒకడిని ఏర్పాటు చేశాడు. కొంచెం ఫ్రీ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు. వాళ్ళే నీకు సపోర్ట్ చేసేటట్టు, వాళ్ళే నీకు సహాయకులు అయ్యేటట్టు, సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు. అంటే మోషే లైఫ్లో చేశాడులే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి లైఫ్లో చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా, నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా, ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు, అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను. ఓకే, ఏది వదలొద్దు? రైట్. ఇప్పుడు మీకు ఇంకొక వ్యక్తిని చూపిస్తా, ఇంకొక వ్యక్తిని. ఈ వ్యక్తి ఏబు. ఒకడు మోషే, ఈ వ్యక్తి ఏబు. ఏబు జీవితాన్ని తీసుకుంటే ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు, తర్వాత నిష్ఠ దరిద్రుడి కంటే దారుణంగా తయారయ్యాడు. 3వ స్టెప్లో మళ్ళీ 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. నీకు ఒకటి చెప్తున్నా, ఆరోగ్యం పోయిందా? బాధపడద్దు. ఏబుకు ఆరోగ్యం పోయింది. అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది. దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు. రే 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 నేను రా, నువ్వైతే ఏందయ్యా, ఏంది మామూలు కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయారు. చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కొని నెమ్మది లేని రోగం. నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని. బాడీ అంతా ఎలర్జీ, నెమ్మది లేదు. బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, భార్య ప్రేమ పోయింది, బంధువుల ప్రేమ పోయింది, కట్టుకున్న భార్య ప్రేమ పోయింది, కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు. అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు, బంధు జనాభాలు వదిలేశారు. స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు. బతికినోడు అట్ట బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు, ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, దాసదాసి జనాంగం పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, కడుపును పుట్టినోళ్ళు పోయారు. చివరికి ఏకాకి లైఫ్, ఏకాకి జీవితం. అది ఊహించని అనుభవం, కటిక చేదైన అనుభవం. అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉంటావు, ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు. కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ పోగొట్టుకున్నాడు. లైన్లో ఉన్నారా? చదువుకోమంటారా? కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోలా. అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోలా. ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు 2 అంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అదే విశ్వాసం. సంవత్సరాల ఆరోగ్యం పోయిందా? ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుస్తాడు. పక్షిరాజు యవనము క్రొత్తదగునట్లు నీ యవనమును మరలా నేను క్రొత్తదగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు. నాకేం తెలుసు, ఆయన వాగ్దానం చేశాడు. సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను.
దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదను అని ఉంది వాగ్దానం. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదనని ఉంది. సియోనుకి, ఆ సియోన్లో నువ్వున్నావు, నేనున్నా. అనే నువ్వు కూడా ఉన్నావు. పోయిందా హెల్త్ ఖరాబ్ అయిపోయిందా? డోంట్ వరీ. రాబోతున్న సంవత్సరాల్లో, నూతన సంవత్సరంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చెయ్యగలడు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని తిరిగి ఏబుకు రప్పించినట్టు నిన్ను తిరిగి బాగు చేయగలడు. కానీ నువ్వు ఒక్కటి వదిలిపెట్టకూడదు. ఆయన ఇది చేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఏది వదిలిపెట్టకూడదు?